హలో. హాయ్ మమ్మీ. ఏంటి పండమ్మ బుక్స్ ఏంటి ఇదేంటి ఇవన్నీ ఏంటి? ఇది బుక్ కాదు, పంచ్ పేపర్. పంచ్ పేపర్ అలా ఏంటి బాగా ఏం రాయటం, ఏం చదవటం, రివిజనా? సర్లే ఏంటి సంగతులు, స్కూల్లో విశేషాలు ఏంటి? ఏం లేదు మమ్మీ, నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది మళ్ళీ మర్చిపోయావా? కాదు, స్కూల్లో ఒక కొత్త ట్రిప్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకో ట్రిప్ రా? మొన్నే కదా ఒక ట్రిప్ వద్దనుకున్నాం, మళ్ళీ ఈ ట్రిప్ కాదు, నెక్స్ట్ మంత్ ట్రిప్. ఏంటో చెప్పు. అది అడ్వెంచర్ ప్లస్ రిసార్ట్ అండ్ పార్క్. అవునా, ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? అక్కడ యాక్టివిటీస్ ఆనందిస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం. మనకు ఆ రెండు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. యాక్టివిటీస్ ఉంటాయి. ఏం యాక్టివిటీస్ ఉన్నాయి? చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి రెండు చెప్పు నాకు, ఏదో ఐడియా కోసం. అది జిప్ లైన్ ఉంది. అవునా? అంటే కూర్చొని ఎంత గట్టి పట్టుకుంటా. తెలుసు నాకు జిప్ లైన్ అంటే. ఇంకా తర్వాత ఇలా పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ఎంత కాస్ట్ ఎంత చెప్పారా? 1620. 100 600 ఏంటి 1650 రూపీస్. అవునా? కాదు, 20 రూపీస్. 20నా 15నా? 50. నీకే కన్ఫ్యూజా? ఎంత చెప్పారు? 1650. ఓకే, 1650. ఏంటి వెళ్ళాలా మనం ఈ ట్రిప్కి? పే చేద్దామా మరి? ఆల్రెడీ పే చేసాం. ఎవరు చేశారు? డాడీ చేశారు. డాడీ చేసేసారు అయితే. ఇప్పుడు వెళ్ళాలి ట్రిప్కి. ట్రిప్ వెళ్ళాలంటే ఎగ్జామ్స్ బాగా రాయాలి, తెలుసు కదా. డాడీ ఏం చెప్పారు? ఎగ్జామ్స్ బాగా రాయమని. రాస్తేనే పంపిస్తారు, లేకపోతే పంపించరు. నాకు తెలిసే ఫెయిల్ అయితే కూడా పంపించేస్తారు కూడా. ఫెయిల్ అయితే పంపిస్తారా? ఫెయిల్ అయితే పంపిస్తారా? నిన్న ఎవరు చెప్పారు? మనీ వెనక్కి తీసేసుకుంటారు, ఏం పంపించరు. పడిపోతుంది నాన్న, ట్యాప్ పడిపోతుంది, సరిగ్గా పెట్టుకో. సరేనా? బాగా చదువుకోవాలమ్మా, అలా ఫెయిల్ అయితే అనకూడదు. ఓకే, మంచి చదువుకో, అప్పుడు అన్ని ట్రిప్స్కి పంపిస్తారు. ఓకేనా? చదువుకుంటావా మరి? సరే, బాయ్. బాయ్.